అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం రథసప్తమికి సంబంధించినటువంటి క్షీరాభిషేకం అయితే స్వామివారి మూల విరాట జరుగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు స్వామివారి క్షీరాభిషేకం చేసిన తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి స్వామివారికి ఇతర కార్యక్రమాలు చేస్తారు. దీనికోసం పెద్ద ఎత్తున అయితే కార్యక్రమాలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేశారు అటువైపు అధికారులు కూడా. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటిసారిగా రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పెద్ద ఎత్తున అటువైపు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అయితే మొత్తం ప్రత్యేక క్యూ లైన్స్ కూడా అటువైపు విఐపీలు తాకిడిని కూడా తట్టుకునే విధంగా అయితే ప్రత్యేక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకే ముందుగా వెళ్లే విధంగా అయితే ప్రత్యేకంగా అయితే మనం క్యూ లైన్స్ మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాం. మరోవైపు చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అటువైపు టెంట్లతో పాటు చిన్నపిల్లలకు పాలు వంటి పదార్థాలను కూడా అందజేస్తా ఉన్నారు. మరోవైపు క్యూ లైన్స్ ను కూడా వివిధ కేటగిరీలుగా ఉంచి మొత్తం 5 జోన్లలో ఒక ప్రజలందరినీ కూడా స్వామివారి దర్శనం కలిగించారు. రథసప్తమి సమయంలోనే మొత్తం దర్శనం అయ్యే విధంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. ఒకసారి ఎలా ఉన్నాయి ఈ రోజు ఏర్పాట్లు? కానీ సూపర్ ఉంది, సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. మరి ఇలాగా ఎప్పుడు ఏ సంవత్సరం కూడా లేదు. ఈ సంవత్సరం చాలా బాగుంది. అది చాలా కబడ్డీ బందీ చేశారు, పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చాలా చేశారు. మరి ఇలాగా ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటే చాలా బాగుంటది. యాత్రికులకు కూడా అన్ని సదుపాయాలు బాగా చేశారు, బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి. ఈ సంవత్సరం చాలా బాగుందండి. పకడ్బందీగా అన్ని బాగా పోలీసులు అన్ని బాగా చేశారు, బాగుంది. మాది ఊరే. చాలా దూరం నుంచి వచ్చాం సార్. అంతకుముందు వచ్చి 7 years అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఈ విధంగా చేస్తారని అనుకోలేదు. టికెట్ దగ్గర మాత్రం కొంచెం లేట్ చేశారండి. అక్కడ ఒక టికెట్కి 3 టికెట్లు రావడం అన్నీ జరిగింది, అందుకే లేట్ అయింది. కొంచెం లేదా ఇంకా కొంచెం ముందుగా వెళ్ళిపోతాం. పర్లేదు, ఎక్విప్మెంట్స్ మాత్రం. భక్తులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. మొత్తం స్వామివారి దర్శనం అయితే చాలా త్వరగా జరుగుతుంది. ఒకప్పుడు క్యూ లైన్స్ సంబంధించి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యేక క్యూ లైన్స్ కూడా సాధారణ భక్తుల కోసం 3-4 లైన్స్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర పండుగగా ప్రకటించారో దీనిలో భాగంగా 3 రోజులు బట్టి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అటు సినీ నటులతో కానీ, అటు వేరే ఇతర కార్యక్రమాలు కానీ, సంగీత విభాగాలు ఇలాంటి కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి శ్రీకాకుళం వాసులకైతే హెలికాప్టర్ రైడ్ కూడా అసలు ఈ 4 రోజుల పాటు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూస్తున్నాం విజువల్స్ లో స్వామివారి దర్శనం 12 గంటలకి అయితే ప్రారంభమైందో నిజరూప దర్శనం, క్షీరాభిషేకం. అక్కడి నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్యూ లైన్స్ లో అయితే భక్తులు అయితే వస్తున్నారు. సుమారు ఈ రోజు ఉదయం పూటనే 1,00,000 మంది వైపు దాటి భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రజలంతా కూడా అటు అధికారులు కూడా భావిస్తారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేశారు. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఎన్జిఓల సహకారంతో వారికి కూడా అన్నదానాలు వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్స్ తో పాటు పిల్లలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి భక్తులైతే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో పాటు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.